శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మే 18 నుంచి 24వ తారీఖు మే వరకు కూడా ఈ వారం రోజులు ఆ వివిధ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంతే కదండి, నా వీడియోలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడిరి ఆదినారాయణరావు శర్మ. సింహరాశి వారికి మీ రాశిలోనే కేతు ఉండడము, కాలసర ప్రదోషాలు ఉండడము, కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉందండి. చికాకులు, కోపము, ఆవేశము అవన్నీ చాలా తక్కువ ఉంటాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్గా మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారండి మీరు. కుటుంబంలో కూడా చిన్న చిన్న తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, ఏంట్రా బాబోయ్ పొద్దున్న లేచినప్పుడు ఇదేంట్రా నాయనా అని అనుకుంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు, ఏం భయపడకండి, బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి మీరు. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెలని బాగా కలుస్తారు. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ధైర్యం ఉంటుంటుంది మీకు. మీ తమ్ముడికి ధైర్యం ఇస్తూ ఉంటారు. ఈ వారంలో శుభవార్తలు వినడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు కలగవు. మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా రైతులకు కూడా ఈ వారంలో మీకు కలిసి వచ్చే అంశం అని చెప్తాను నేనైతే. మీ పుత్రుల విషయంలో మాత్రం బ్రహ్మాండంగా ఉంటారండి. పుత్రుల వలన మీకు యోగం కలుగుతుంది. ఎందుకంటే మీ పుత్రులే మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. తర్వాత మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. మీరు రచయితలుగా కళారంగంలో నిలదొక్కుంటారు. అంతేకాకుండా సంగీతం కానీ, సాహిత్యం కానీ, ఫిలిం డైరెక్షన్లో అంటే వీటి అంటారు కదా, ఫిలిం ఫీల్డ్ అదే కళారంగం, వాటి మీద డెవలప్ అవుతారండి. అలా అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా ఉన్నతంగా రాణించడానికి మాత్రం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏమీ భయపడాల్సిన అవసరం లేనే లేదు. పైగా మీకు సప్తమ స్థానంలో రాహు దగ్గర చంద్రుడు చాలా తప్పండి. అంటే వివాద వేడుకలు పట్టణం కాకపోవడము, భార్య భర్తల యొక్క సంయోగము అయితే కలిసి ఉండడము, ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. ఏదైనా మీకు 12th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. ఈ విధంగా చూసుకున్నా కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే ప్రతివాడు వెళ్ళిపోతారు కాదండి, కాంబినేషన్స్ చెప్తున్నాం కాబట్టి వాళ్ళు వెళ్తారు, వెళ్ళడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానం చూసుకుంటే అష్టమంలో శని శుక్రులు, ఇది కూడా తప్పారండి. సప్తమం అష్టమం కొద్దిగా మీకు వీక్ అయిపోయి ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కానీ సప్తమ స్థానంలో రాహు చంద్రులు ఉన్నప్పటికీ గురుదృష్టి ఉందండి, ఆయన కాపాడతాడు. కాబట్టి వివాద వేడుకలు, అంతేకాకుండా భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, బిజినెస్లో ఎటువంటి పొరపాట్లు అంటే పొరపాట్లు అంటే మీ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు సరే, వాళ్ళ మధ్య వచ్చే పొరపాట్లు తగ్గుతాయి. ఒక్క శనీశ్వరుడు మాత్రం అష్టమంలోడు కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకము, తిరువెల్లారు అంటారు సరే, తిరువెల్లారు అది కానీ అయితే మన దగ్గర స్వామివారికి కానీ తైలాభిషేకాలు చేయించుకుంటే అద్భుతంగా రాణిస్తారు. ఇంకా దశమస్థానంలో బుధుడండి, అంటే ద్వితీయ లాభాధిపతి బుధుడు దశమంలో ఉన్నాడు, చాలా గ్రేట్. అంటే మంచి మంచి ఉద్యోగాల్లో మీరు బ్రహ్మాండంగా ఉంటారు. అంటే బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో బాగా కలిసి వస్తుందండి మీకు. అంటే భాగ్యస్థానం గురించి చెప్తాను నేను. దశమస్థానం కాదండి, భాగ్యస్థానం. భాగ్యస్థానంలో బుధుడు వ్యాపార లక్షణాలు బ్రహ్మాండంగా కలిగి ఉంటారు మీరు. అదేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు బాగా కలిసి వస్తుందండి మీకు. సెకండ్ హౌస్ లార్డ్ అండ్ 11th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడంటే నిరవధికంగా వచ్చే ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా బిజినెస్లు, వ్యాపారాలు, ఫుడ్ బిజినెస్ కానీ, బట్టల బిజినెస్ కానీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ బిజినెస్ కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బంగారము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. బుద్ధుడు భాగ్యంలో అంటే విష్ణు సంబంధించినటువంటి పూజలు చేసుకుంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. పైగా దశమంలో రవి బుధులు ఉండడము, రవి బుధులు శనిదృష్టి ఉండడం వల్ల రాజకీయ రంగంలో వాళ్ళకి బాగా పదవులు రావడానికి అవకాశం ఉంది. దశమంలో రవే దిగ్బలుడు కదండి, అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు బాగా రాణిస్తారు. లగ్నాధిపతి దశమంలో ఉన్నాడంటే నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. మీ జాతకంలో కూడా చూసుకోండి. సింహ లగ్నాధిపతి కనుక ఏ లగ్నాధిపతి అని పర్లా, దశమంలో రవి మీ సింహలగ్నంగా, సింహరాజు కాబట్టి సింహలగ్నకైనా రవి దశమంలో ఉంటే వాళ్ళు రాజకీయ జీవితంలో కూడా ఉంటారు. వరల్డ్ ఫేమస్ అంటే నేమ్ అండ్ ఫేమ్ బాగా కంట్రీస్లో కూడా ఉంటుందండి మీకు. అంటే బాగా ఉన్నతమైన వ్యక్తులతోటి, విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఉంటాయని అర్థమవుతుంది. చాలా మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా పదవులు రావడానికి అవకాశం ఉంది. కంప్యూటర్ ఫీల్డ్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది. గురు ప్రభావం లాభస్థానం ఉన్నాడు కాబట్టి లాభంలో గురుడు కూడా సర్వదా రక్షగా మీకుండి అన్ని విధాలుగా గురుడు మిమ్మల్ని కాపాడుతాడు.
అంటే లాభాలు అధికంగా తీసుకొస్తాడండి. మీరు చూడండి, భాగ్య రాజ్య లాభస్థానాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. గురుడు ఒక్కడు చాలు లాభంలో మీకు సంవత్సరం పాటు మిమ్మల్ని కాపాడుతాడు, కంటికి రెప్పలా కాపాడుతాడు. అట్లా ఇట్లా కాదు, సూపర్గా కాపాడుతుంటాడు ఆయన. అంతేకాకుండా ఈ గురుడు వల్ల నష్టాలు ఎప్పుడు జరగవు, లాభాలు జరుగుతుంటాయి. మీ అన్నయ్య గారు కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే సింహరాశి వాళ్ళకి కుజుడు 12వ భావం ఉండడం వల్ల ఫారిన్ యోగం ఉంటుంది. ఫారిన్ యోగం అంటే జస్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో కుజుడు కూడా బాగాలేదు కాబట్టి, సర్పదోషం ఉన్నావు కాబట్టి కాళహస్తిని దర్శనం చేసుకోండి, రాహుకేతులు పూజ చేయించుకోండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామిని నిరంతరం పూజించండి, ఆయనే మన కష్టాలన్నీ దూరం చేస్తారు. 12 రాశుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే రెమెడీస్ అంటామండి. రెమెడీస్ ఏంటి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం. 12 రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు అండి. ఎందుకంటే ఈ రాశి ఈ నెలలో కూడా, ఈ వారంలో కూడా రాహుకేతుల మధ్యలో సర్పదోషం ఉండిపోయిందండి. అలాగే మనకి కుజుడు కూడా నిత్యస్థితిలో ఉన్నాడు. సో ఇవన్నిటికీ పరిహారం ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన దగ్గర గుళ్ళో, వెంకటేశ్వర గుళ్ళో అఖండ దీపారాధన, స్వామివారికి తులసి మాలతోటి అర్చనలు చేయించుకోవడము, ఆయనకి మాల సమర్పించడం వలన 22వ తారీఖున హనుమత్ జయంతి వస్తుందండోయ్. అమ్మ బాబోయ్, అప్పుడు స్వామిని పూజించడం వలన సర్వదేవతలను పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి గ్రహాల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. కాబట్టి ఆంజనేయ స్వామి పూజ చేయించుకోవడం వలన మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామివారికి సింధూరం సమర్పించడం వలన శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ నెల 24వ తారీఖు కూడా శని త్రయోదశి వస్తుంది. సో ఆ రోజు కూడా శనీశ్వరుడికి సకల పూజలు చేయించుకోవడము, అలాగే శనీశ్వరుడికి ఏముందండి, ఆయనకి తైలాభిషేకం చేయించుకోవడము, తిరువెల్లారు కానీ అంటే మందపల్లి కానీ అలా మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని అర్చించడము, ఆయనకి 11 ప్రదక్షిణాలు చేసుకోవడము, స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన, అలాగే స్వామివారి దగ్గర నల్ల నువ్వులతో ఇంకా చెప్పేది ఏముందని అన్నీ మీరు చేసుకోవడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వ దోషాలు పరిహారం అయి తీరుతాయి. అంతేకాకుండా అండి, వెంకటేశ్వర స్వామిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది మాధవ వాసము, హరివాసము, వైశాఖ మాసం కాబట్టి విష్ణువుకి ఇష్టమైన ప్రీతికరమైన మాసము. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన యొక్క ఆశీస్సులు మనం పొందడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.